ఆఖరికి పోలీసు సెక్యూరిటీ మధ్య రేషన్ పద్ధతిలో పెట్రోల్ డీజిల్ కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మొత్తం దేశం అంతా ఎలాంటి పరిస్థితి ఉందా? కనీసం సౌత్లో అయినా మిగతా రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఇటు ఒడిశా అటువైపు ఏమన్నా ఉందా అంటే లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చింది? ఇది కొరత లేకపోతే కృత్రిమంగా సృష్టించిన కొరత తీసుకొచ్చిన కుట్ర? ఇది తేలాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఎక్కడా లేని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది? 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 45 ఏళ్ళ ఇండస్ట్రీ అన్న ఆయన దీన్ని పరిష్కరించలేరా అని ఇంకా ఈ ఆయిల్ కంపెనీలతో కొమ్మక్కై ఇంకా దీనికి అగ్ని కాజ్యం పోయడానికి వైసీపీ రెడీగా ఉంటుంది. ఆయిల్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ ఈ నెల 24న ఒక లేఖ రాసింది. ఆ లేఖలో ఏముందంటే, అమరావతిలో పనులకు సంబంధించి పెట్రోల్ డీజిల్ అవసరం అక్కడ ఉంది కాబట్టి 2,75,66,000 లీటర్ల డీజిల్ ని ఆ కంపెనీలన్నీ అమరావతి ప్రాంతంలో పనుల కోసం ఇవ్వాలి అని ఆయిల్ కంపెనీలకు సివిల్ సప్లై శాఖ లేఖ రాసింది అనేది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నమాట. ఈ 5 రోజుల నుంచి ఎక్కువగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఈ కొరతకు సంబంధించిన వీడియోస్ చూస్తున్నాం. సో ప్రభుత్వం కృత్రిమంగా సృష్టించిన కొరతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఆరోపిస్తోంది. ప్రభుత్వం చర్యల కారణంగా ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ కొరత రాబోతుంది ఇలాంటి ఒక ఇండికేషన్ ప్రభుత్వమే ఇచ్చిన కారణంగా ఈ పరిస్థితి వచ్చింది అనేది వైసీపీ చెప్తున్నమాట. సో ఇప్పుడు ఆయిల్ కంపెనీలు ఏంటంటే ఆ క్రెడిట్ ద్వారా ఇచ్చే సప్లై ఆపేసాయి. కానీ అసలు ఆయిల్ కంపెనీలు దగ్గర పెట్రోల్ బంకులు సంబంధించిన యజమానులు ఎవరైనా క్రెడిట్ పెట్టాల్సిన అవసరమే ఉండదు కదా. ఒకవేళ క్రెడిట్ పెట్టాల్సిన అవసరం వస్తే క్రెడిట్ ఇవ్వని పరిస్థితి ఆయిల్ కంపెనీలు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్రోల్ బంకులకు మాత్రమే ఎందుకు చేస్తాయి? దేశవ్యాప్తంగా ఉన్న బంకులకు మాత్రం ఎందుకు చేయవు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న బంకులకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే క్రెడిట్ ఇవ్వకుండా దేశంలో మిగతా వాళ్ళందరికీ ఇస్తారా? ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే ప్రత్యేకంగా ఆయిల్ కంపెనీలు లేవు, మొత్తం భారతదేశానికి సంబంధించిన ఆయిల్ కంపెనీలు కదా. సో క్రెడిట్ ఇవ్వట్లేదు అనే అంశానికి సంబంధించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదనే విషయం ఇక్కడ అర్థమవుతుంది.